పేదల సంక్షేమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండగ వాతావరణంలో కొనసాగుతోందని రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని 32వ వార్డు సిద్ధేశ్వర కాలనీలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జూన్ 1న రాష్ట్ర వ్యాప్తంగా 62 లక్షల మంది లబ్ధిదారులకు 2,728 కోట్ల సామాజిక పెన్షన్లు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, డయాలసిస్ బాధితులకు ఇంటి వద్దకే అందిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుల అండగా నిలుస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ సామాజిక పెన్షన్లు సక్రమంగా అందజేస్తోందని తెలిపారు. నా కొద్దిగా వెనకరాండి అన్న, అందరూ ఫోటోస్ కొద్ది మొబైల్ ఓకే సార్. అయిందా? నీకు కూడా 6,000 వస్తుందా? యాదిల్లో అదే నెల ఎలా కరెక్ట్గా ఇస్తున్నారా? సార్ నెలకి ఎన్నిసార్లు? డయాలసిస్ పేషెంట్ దగ్గర తీసుకున్నాం 10,000 కదా. అందరికీ నమస్కారాలు. పేదల సేవలో పేరుతో ప్రతి నెల 1వ తేదీ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు 1వ తేదీ రాష్ట్రంలో 62 లక్షల మందికి 2,728 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో అందజేస్తూ ఉన్నాం. దీంట్లో వృద్ధులు అట్లాగే వితంతువులకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, ఇందాక ఆ చెల్లికి డయాలసిస్ చేయించుకుంటున్న ఆమెకి 10,000 రూపాయలు ఇచ్చాం. అట్లాగే పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్లకు 15,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఇప్పుడు ఆమెను చూసాం, భర్త చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. అనుకోని పరిస్థితుల్లో కిడ్నీలు పాడయ్యాయి. ఈరోజు ఆమెకి వారానికి 2 సార్లు రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా డయాలసిస్ చేస్తూ ఉన్నారు. నెల 10,000 రూపాయలు టెన్షన్గా ఆమెకు అందజేస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం లేకపోతే ఆమె జీవనం సాగించడం చాలా దుర్లభంగా మారేది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారే ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా మారి ఈ కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకుంటా ఉన్నాడు. ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఒక్క రాయదుర్గం నియోజకవర్గంలోనే 36,762 మందికి 16,10,00,000 రూపాయలు ఈ పెన్షన్ల రూపంలో నెల అందజేస్తున్న గొప్ప ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం అని చెప్పడానికి గర్వంగా ఉంది. ఇంతమంది పేదలను ఆదుకుంటున్న ఈ ప్రభుత్వంలో మేమందరం భాగస్వాములు కావడం మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ ఉన్నాం.